సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిలిచిందని అన్నారు. అలాగే అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారని మండిపడ్డారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది ఏం చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు? ఉరిదీస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు, మళ్ళా కేసీఆర్ లేతాడు ఇప్పుడు మళ్ళా. దయచేసి మీరు గట్ల తాటాకి తప్పులకు ఈ వరంగల్ మళ్ళా